ఓవైపున గత జ్ఞాపకాలే కదా మనకిప్పుడు అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణం. ఇప్పుడు మధుర ఇష్యూ వస్తున్నదైనా లేకపోతే కాశీ ఇష్యూ వస్తున్నదైనా సరే, ఆ పాయింట్ డైరెక్ట్‌గా మాట్లాడుకున్న అన్యాపదేశంగా నరేంద్ర మోడీ కీలకమైన సందేశం, సంకేతం ఇచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భారత్‌లోని పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడం విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం అస్సాంలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో 11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ అన్యాపదేశంగా ఈ అంశాలు ప్రస్తావించారు. దేశంతో పాటు దక్షిణాసియాతో ఈశాన్య ప్రాంత అనుసంధాన్ని ఇవి మెరుగుపరుస్తాయని చెప్పుకొచ్చారు. గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని గుర్తు చేశారు. భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత అధికారంలో ఉన్నవాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించారు. వాటిని పాటించడం అవమానకరమనే భావన కల్పించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలను పట్టించుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం మన గతాన్ని మరుగున పడేలా వ్యవహరించారు. గత జ్ఞాపకాలను తుడిచేసిన ఏ దేశం కూడా పురోగతి సాధించలేదు. కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు, వేల ఏళ్ల నాటి భారత నాగరికత చిహ్నాలు, సంక్షోభాలను ఎదుర్కొని దేశం స్థిరంగా ఎలా నిలబడిందో చెప్పే గుర్తులు. గత 10 ఏళ్లలో ఈ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందంటూ ప్రధాని చెప్పుకొచ్చారు.